ఏమాయ మళ్ళవా పింఛన్ ఆయన ఇంకా రాకపోయే మరి ఆ పిల్లగాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఊర్లకుండా తిరిగేది ఉండే దవాఖానకు పోయేది ఉండే సూదులు ఇప్పించుకునేది ఉండే ఎట్లా ఈ ముఖాలు లేవరాదాయే ఎట్లా చేద్దాం చెప్పు పోరాడు ఇంతసేపు రాడా పొద్దు నుంచి కూర్చుంటుంది పింఛన్ ఇంకెట్టిస్తాడు ఇంకేమో మనం గోళీలు తెచ్చుకుంటాము ఇదివరకు రాడా ఆ పిల్లగాడు అవుతుంది ఇంకా రాలేదు 2 నెలల పనులు చూస్తున్నా ఇంత ఏం లేదు ఉప్పు లేదు కారం లేదు చేతులకు పశ లేదు చూస్తా ఉన్నా 2 నెలలు అయ్యాక ఇంకెప్పుడు ఇస్తాడో చూస్తున్నా పిల్లగాడు ఎప్పుడు వస్తాడో పింఛన్ ఆయన ఎప్పుడు వస్తాడో అని చూస్తున్నా పోరానికి ఇంకా శరం లేదా 5 వరకు రాడు పొద్దు నుంచి కూర్చొని ఆట రాబట్టే ఇంకెప్పుడు ఇస్తాడు మరి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా సర్కారు పైసలేనా ఇయ్యాలి కదా మరి ఇంకెప్పుడు వస్తాడో ఏమో ఇయ్యాలి పొద్దు నుంచి కూర్చున్నాక ఇంత చేసిన చూద్దాం వస్తాడా రాడా ఎప్పుడు ఇస్తాడో చూద్దాం ఏదన్నా మరి ఎన్ని రోజులా రాక గోళీలు లేవా ఏం ఇప్పుడు వస్తే ఎట్లా మరి మనం కూడా చూడాల్సుకోవాలి అంతే అందరి అందరు మంచిగా ఉన్నారా? పింఛన్ ఏరికే వచ్చినా మాకు ఏం లేదు ఇంట్లో ఏ గవర్నమెంట్ కాడికి వెళ్ళి లేట్ వస్తే నేనేం చేస్తావా? మీరు ఏం చేయరు కానీ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చూడాలి కదా. చూస్తుంది గవర్నమెంట్ చూసి 2 నెలలు అవుతుంది. మేమేం చేయాలి సార్? ఏం దీన్ని బతకాలి? మా ఇంట్లో తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి దవాఖాన చూపెట్టుకోవాలి. పెద్ద కొడుకు నువ్వు అవుతుంది పెద్ద కొడుకు పెద్ద కొడుకు నువ్వు ఇంకా మీకు పింఛన్ ఇచ్చేదాకా నన్ను బాగా చెట్టు మునిగ చెట్టు ఎక్కిస్తారు కానీ నాకు అర్థమైంది. బుక్కులు అందరు పెట్టిరా? ఎవరికి అట్లా ఇట్లా కొట్టుకున్నారంటే ఎవరికి అందరికి ఏనీకే వచ్చిన ఇగో అందరు వరుసగానే అయితే పెట్టిరు కదా ఇస్తా. ఇగో మీరు ఇట్లా కొట్టుకోకుర్రి. ఒక చిన్న పని చేద్దాం. మరి ఎవరికి వాళ్ళు తీసుకోర్రి. పట్టిస్తా. ఇగో మొదలు ఏం చేద్దామంటే పోయిన నెల నేను ఎందుకు ఇవ్వలేదు మీకు అంటే నేను ఒక పాటల ఛానల్ పెట్టిన. ఆ పాటల ఛానల్ కు మంచి మంచి సింగర్లని దేవులాడుకుంటా తిరుగుడే అయింది. అందుకే ఇక మీ దాకా రాలే నేను. ఇక మీ దాంట్లో ఎవరైనా పాడొచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరూ అందరూ సింగర్ ఎవరు పాడతావా? అయితే ఇప్పుడు పని చేద్దాం. మరి ఇక పాట ఎవరు మంచిగా పాడతారో వాళ్ళకే మొదలు పింఛన్ ఇస్తా నేను. ఎవరు వాడతారు ఇప్పుడు? అంటే మీ అందరు పోతే ఈ మొక్కతో వాడుతుంది. మరి మీరేం చేస్తారు? ఎరుగా వాడతారు. అబ్బా ఇట్లా ఉండాలి. పాటలు వాడుకుందాం. ఇప్పుడు మన పాటలు వాడుకుందాం అంటే ఇప్పుడు మన ఛానల్ పేరేంది, మన కార్యక్రమం పేరేందని తెలియాలి కదా. సో అందరికి వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ అందరికి శనార్థి, నేను మీ కిర్రా క్రిష్. ఈ రోజు అయితే ఇంటర్వ్యూ కోసం రాలేదు, నేను పింఛన్ వంచనీకి వచ్చిన. కాకపోతే ఇక్కడ మా పింఛన్ మందిలో కూడా మంచి సింగర్స్ ఉన్నారని చెప్పారు. సో ఆ సింగర్లని బయట పెట్టి ఆ సింగర్లు ఎట్లా పాడతారో చూపించడానికి మీ ముందుకు వచ్చేసాం. మా పింఛన్ గ్యాంగ్ ఇదంతా. సో పింఛన్ గ్యాంగ్ లో ఇప్పుడు లచ్చవ వాడుతుంది పాట. లచ్చవ నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో ఒకసారి. మాది గ్రామం దాతరపల్లి, గజ్వేలి మండలము, సిద్దిపేట జిల్లా. నా పేరు సింగర్ లక్ష్మి.
ఇక అందరికీ శనార్థి నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా నా పాటలు మంచిగా ఉన్నా, మీకు నచ్చినా నచ్చకున్నా కానీ నాకైతే షేర్ చేయాలి. అందరికీ నమస్కారం. చూసిరా మా లక్ష్మమ్మ ఎట్లా చెప్పింది, ముందుగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గురించి చెప్పింది, పాట పాడక ముందే. అట్లుంటది. కాదు ఈ వీళ్ళంతా మీ సోపతోళ్ళే కదా? అందరు క్రోస్ వస్తాయి కూడా, కొందరు వాడతారు మళ్ళా తర్వాత. పాడతారా? పాడిద్దాం అందరితో, నెలకొకరితో పాడిద్దాం. పింఛన్ ఇచ్చే టైంకి ఒక్కొక్కరిని ఒకరిని కూర్చుని పెడతాయి. ఇక నాకు ఈ ముచ్చట తెలిస్తే నెలకొకరిని మిమ్మల్ని కూర్చుని పెట్టుతుంది. ఎవరు మంచిగా పాడితే వాళ్ళకి 1000 రూపాయలు పింఛన్ ఎక్కిస్తాయి. సరేనా? పాటలు మొదలు పెడదామా? మొదలు పెడదాం. లక్ష్మమ్మ, ఇప్పుడు మరి మన జనాల కోసం ఒక మంచి పాట పాడాలి. నువ్వు పాడతావా? ఎటువంటి పాట పాడతావంటే ఇక వినంగానే జనాలు ఊగిపోవాలి. అటువంటి పాట పాడాలి. పాడితే ఇక లక్ష్మమ్మ పాడితే మీరు అందరు కోరత ఇస్తారు కదా వెనకాల, నేను కూడా అందుకుంటా. సరే లక్ష్మమ్మ పాడు. మాలల్ల ఇంటి కాడ మైదాకు చెట్టు కింద, 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 మైదాకు చెట్టు కింద మైసమ్మ తటి కళ్ళు, మైదాకు చెట్టు కింద మైసమ్మ తటి కళ్ళు, మాలల్ల ఇంటి కాడ, మాలల్ల ఇంటి కాడ, మాలల్ల ఇంటి కాడ, మాలల్ల ఇంటి కాడ, మాలల్ల ఇంటి కాడ మైదాకు చెట్టు కింద, మాలల్ల ఇంటి కాడ మైదాకు చెట్టు కింద, మైదాకు చెట్టు కింద మైసమ్మ తటి కళ్ళు, మైదాకు చెట్టు కింద మైసమ్మ తటి కళ్ళు, తురుగొల్ల ఇంటి కాడ తులిసమ్మ చెట్టు కింద, తురుగొల్ల ఇంటి కాడ తులిసమ్మ చెట్టు కింద, తులిసమ్మ చెట్టు కింద తులామేమో ఒప్పుకుంటి, తులిసమ్మ చెట్టు కింద తులామేమో ఒప్పుకుంటి, తులామేమో ఒప్పుకుంటి, తులామేమో ఒప్పుకుంటి, తురుగొల్ల ఇంటి కాడ తులిసమ్మ చెట్టు కింద, తురుగొల్ల ఇంటి కాడ తులిసమ్మ చెట్టు కింద, తులిసమ్మ చెట్టు కింద తులామేమో ఒప్పుకుంటి, తులిసమ్మ చెట్టు కింద తులామేమో ఒప్పుకుంటి, గౌన్లల్ల ఇంటి కాడ గానేరు చెట్టు కింద, గౌన్లల్ల ఇంటి కాడ గానేరు చెట్టు కింద, గానేరు చెట్టు కింద, గానేరు చెట్టు కింద, గౌన్లల్ల ఇంటి కాడ గానేరు చెట్టు కింద, గౌన్లల్ల ఇంటి కాడ గానేరు చెట్టు కింద, గానేరు చెట్టు కింద గంట నేను లీలావడితి, గానేరు చెట్టు కింద గంట నేను లీలావడితి. లక్ష్మమ్మ, నేను ఇన్ని రోజుల మీకు పింఛన్ ఇవ్వబట్టి ఎన్నడన్నా నా మీద పాట పాడితే నీకు పాటలు వచ్చని నాకు తెలిసేది. నువ్వు ఎన్నడూ ఆడకపోతే కై కట్టినావు. చూసిరా లక్ష్మమ్మ ఎట్లా కై కట్టింది? అందరి మీద కట్టినట్టు అందరి మీద పాడతావు. అయితే నా మీద ఏం పాడినావు చూస్తా ఇంట. పాడు. నల్ల మోటార్ ఎక్కిండే పించి నల్ల పోరాడు, నల్ల రోడ్డుకు దిగిండే పించి నల్ల పోరాడు, నల్ల మోటార్ ఎక్కిండే పించి నల్ల పోరాడు, నల్ల రోడ్డుకు దిగిండే పించి నల్ల పోరాడు, పోరాడు చూస్తే చిన్నగా పించి నల్ల పోరాడు, చాలకి మాటలాడకురా పించి నల్ల పోరాడు, పోరాడు చూస్తే చిన్నగా పించి నల్ల పోరాడు, చాలకి మాటలాడకురా పించి నల్ల పోరాడు, ఎర్ర మోటార్ ఎక్కిండే పించి నల్ల పోరాడు, ఎర్ర రోడ్డుకు దిగిండే పించి నల్ల పోరాడు, ఎర్ర మోటార్ ఎక్కిండే పించి నల్ల పోరాడు, ఎర్ర రోడ్డుకు దిగిండే పించి నల్ల పోరాడు, పోరాడు చూస్తే చిన్నగా పించి నల్ల పోరాడు, చాలకి మాటలాడకురా పించి నల్ల పోరాడు, పోరాడు చూస్తే చిన్నగా పించి నల్ల పోరాడు, చాలకి మాటలాడకురా పించి నల్ల పోరాడు. సూపర్ సూపర్, బాగా పాడినావమ్మా. ఈ పాట ఎప్పుడు కట్టుకున్నావు? నువ్వు రాలేదని కట్టినా సార్. నేను రాలేదని కట్టినా అంటే ఇక ఈ చూసిరా ఇక మీ మీద కూడా ఎప్పుడో కట్టి పెట్టే ఉంటది. ఇక మీ మీద కూడా ఎప్పుడో ఏదో పాట కట్టి ఉంటది, కడుతూనే ఉంటది. మల్లమ్మ, నేను 2 నెలలే రాక, అవునా? పింఛన్ ఊరు మొత్తం కలకలాడుతుంది. ఏంది లక్ష్మమ్మ, ఏమన్నా బోనాలు ఇట్లా చేసిరా? ఏంది ఊర్లో చేసిరా? బోనాల పండుగ. బోనాల పండుగలో ఏమైనా స్పెషల్ ఉందా? మరి ఏముంది? పాడిరా మరి ఒకసారి పాడి వినిపించరాదు లక్ష్మమ్మ? పాడు పాడు. సిల్క పచ్చ చీర అంచులు మెరియంగా వాన మగాలి అంచులు మెరియ
మెల్లంగా వాన మంకాలి అంచులు మెల్లంగా అద్దాల రైకే వాన మంకాలి అద్దాల రైకే వాన మంకాలి అద్దాల రైకే వైదవుల బియ్యం వాన మంకాలి వైదవుల బియ్యం వాన మంకాలి కుండతో బాణాలు కండాది పాలు వాన మంకాలి కండాది పాలు వాన మంకాలి ఎందుకొరకు నువ్వు వలిగినవమ్మ వాన మంకాలి వలిగినవమ్మ వాన మంకాలి మంకాలి ఏమేమి కావాలి ఏమి కావాలనే వాన మంకాలి ఏమి కావాలనే వాన మంకాలి ఇక దసరా పండుగ దగ్గరికి వస్తూనే ఉంది. బతుకమ్మ ఆడతారు ఈ ఊర్లో మంచిగా ఆడతారు కదా. ఎవరు వాడతారు మరి బతుకమ్మ నేనే పాట? పాడతా సార్ ఎప్పుడైనా నువ్వే వాడతావా? నేనే పాడతా. మరి ఒక మంచి బతుకమ్మ పాట ఎవ్వరు వినొద్దు అసలు. యూట్యూబ్ లో వినని పాట ఏమన్నా ఉందా? వినని అంటే అన్ని ఇక కొన్ని కలుపుతాయి ఆ అక్షరాలు కొన్ని ఇక వాళ్ళయో మాయో కలవ చేస్తారు ఇక కలుతూనే ఉంటాయి కానీ మొత్తానికి అయితే సేమ్ సేమ్ పాడకుంటే ఏమైనా కొత్తగా ఉంటే పాడు. ఇక వచ్చింది పాడతా. పాడు పాడు. ఒకేసి పువ్వేసి వలసంద మామయ్య ఒక్కటో వాసన వలసంద మామయ్య ఏమి గోరె గౌరు వలసంద మామయ్య ఒక్కటో వాసన వలసంద మామయ్య ఎన్నము గరుగోరే వలసంద మామయ్య రెండేసి పువ్వేసి వలసంద మామయ్య రెండేసి వాసన వలసంద మామయ్య ఏమి గోరె గౌరు వలసంద మామయ్య రేగు వాడు గోరె వలసంద మామయ్య ఇక తిన్నారా లేదా మరి అందరూ? తిన్నాం సారు. వచ్చి కూర్చున్నాం, పొద్దుగాల వచ్చి కూర్చుంటాం, తిన్నాం. నువ్వు రాకనే మేము ఆలస్యమైంది మాకు. అంతేనా? పాటలు పాడదాం అనుకున్నాము. అయ్యగారిని పిలిచి తబల కొడతాడని పిలుస్తామని చూసినాము. నువ్వు వచ్చినాక పిలుస్తామని. అయ్యగారు పోతుంటా ఇక మంచి మంచి పాటలు పాడుతున్నారు. ఈ పాటలల్లో ఇంకా జోష్ ఉన్న పాట ఏమన్నా ఉందా? ఇక జోక్స్ అంటే ఉన్నాయి సారు. పుల్లమ్మది ఉంది. పుల్లమ్మదా? ఒకసారి వాడు మరి. సాకాలి పులిగాన్ని లోకులకు పనివాన్ని సాకాలి పులిగాన్ని సాకాలి పుల్లమ్మని సఖియారని విలుతూరమ్మ సాకాలి పుల్లమ్మని తగతాగానంటావు తైతాన్నే పంట వెమిరో తగతాగానంటావు ఏమి సంసారం చేస్తావురా ఓ మండి మాడా ఎలా సంసారం చేస్తావురా కళ్ళ కడియాలు అమ్మి కలుసారా తాగితివి ఏమి సంసారం చేస్తావురా ఓ మండి మగడా ఎలా సంసారం చేస్తావురా నాయవ్వ వేటినా 4 తులాల గొలుసు గొలుసాడా గుదువా పెడతీరా ఓ మండి మగడా గొలుసాడా గుదువా పెడతీరా
సుదుల బరం సందుల బరం ఎయిర పిల్లోడైరా నా కొండములోడైరా ఎయిరదులోడైరా నా కొండములోడైరా